మానిటైజేషన్ కంప్లీట్ అవ్వలేని వాళ్ళ కోసం అండి ఈ వీడియో అయితే. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ పెట్టి మానిటైజేషన్ అవ్వలేని వాళ్ళ కోసం అండి ఈ వీడియో అయితే. మానిటైజేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే నేను చెప్పను. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే, మనం యూట్యూబ్ పెట్టగానే, వీడియోస్ పెట్టగానే మనకైతే మనీ వచ్చేవండి. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ పెట్టగానే మనీ వచ్చేస్తుందని అపోహలో ఉన్నారు. అదైతే కాదండి. దానికి కొన్ని పాలసీస్ ఉన్నాయన్నమాట మనకి మనీ రావాలి. ఆ పాలసీస్ ఏంటనేది ఫస్ట్ తెలుసుకుందాము. అందులో 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 అవర్స్ వాచ్ టైం అనేది రావాలండి లాంగ్ వీడియోస్కి, లేదా 10 మిలియన్స్ వ్యూస్ అనేవి రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కంప్లీట్ అయితే మనకి మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. కొత్తగా పెట్టిన వాళ్ళైతే లాంగ్ వీడియోస్ పెట్టడమే బెస్ట్. వితిన్ 2-3 మంత్స్లోనే మనకి మానిటైజేషన్ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు నేను చెప్తాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు, మానిటైజేషన్ అవ్వలేని వాళ్ళు కొన్ని మిస్టేక్స్ అయితే ఫస్ట్ చేయొద్దండి. ఏంటి, వేరే దగ్గర నుంచి తెచ్చి వీడియోస్, డౌన్లోడ్ చేసిన వీడియోస్ని అయితే తెచ్చి అస్సలు పెట్టొద్దు. అలాగే సాంగ్స్, మ్యూజిక్ అలాంటివి ఏవి పెట్టొద్దండి. పెడితే కాపీరైట్స్ పడే ఛాన్స్ ఉంటుంది. దానికి సంబంధించిన మనీ అయితే మనకు అసలు రాదండి. పెట్టినా కూడా వేస్టే. వ్యూస్ వస్తాయి, వాచ్ టైం అన్నీ వస్తాయి, కానీ మనకైతే దాని నుంచి 1 రూపీ కూడా రాదు. సో ఈ మిస్టేక్ అయితే అసలు చేయొద్దు. మీ ఓన్ కంటెంట్, మీరు ఓన్గా మాట్లాడడం, మీరు ఓన్గా రికార్డ్ చేయడం అదే పెట్టండి. దానికే మనకు మనీ అయితే వస్తుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళైతే ఏం చేస్తున్నారంటే, వేరే దగ్గర నుంచి తెచ్చి వీడియోస్ అప్లోడ్ చేయడం, లేదా సాంగ్స్తో కలిపి వీడియోస్ పెట్టడం, అలాగే పెట్టేటప్పుడు కూడా డిస్క్రిప్షన్ ఉండదు, హ్యాష్ ట్యాగ్స్ ఉండవు, థంబ్నెయిల్స్ ఉండవు. ఇవేవి లేకపోవడం వల్ల ఛానల్ పెద్దగా గ్రోత్ అనేది వెళ్ళదండి. సో ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాంగ్ వీడియోస్ పెడుతున్నారా, దానికి థంబ్నెయిల్, ప్రొఫెషనల్ థంబ్నెయిల్ ఉండేటట్టు చూసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. దాని కింద హ్యాష్ ట్యాగ్స్ కూడా ఉండేటట్టు చూసుకోండి ప్రాపర్గా. ఆటోమేటిక్గా యూట్యూబ్ వాడే మన వీడియోస్ని సజెస్ట్ చేస్తాడు మరి కొంతమందికి. అండ్ అలాగే షార్ట్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. షార్ట్ వీడియోస్ ఏంటంటే, బై లక్ మీ కంటెంట్ బాగుంది అంటే 10 మిలియన్స్ వ్యూస్ ఈజీగా వచ్చేస్తాయండి. ప్రాపర్ కంటెంట్, మంచి కంటెంట్ ఉంటే మాత్రం షార్ట్ వీడియోస్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దానివల్లే మనకి సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారనమాట. ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళైతే బయటే చేయించుకుంటారండి యూట్యూబ్ థంబ్నెయిల్స్. మీరు కూడా గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర అయితే యూట్యూబ్ థంబ్నెయిల్స్ అనేవి చేయించుకోండి. ఎంతో కొంత మనీ తీసుకుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి. స్టార్టింగ్ నుంచి 150 నుంచి చార్జ్ చేస్తారండి ఒక థంబ్నెయిల్.